సో నాకు ఒక పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వీసోర్స్ టోటల్గా ఒక స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటారు. స్టూడెంట్ని గ్రూమ్ చేయడం దగ్గర నుంచి, పేరెంట్స్కి ఫినాన్షియల్ సపోర్ట్ లోన్స్ రూపంలో కల్పించడం దగ్గర నుంచి, స్టూడెంట్స్ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత తన స్కాలర్షిప్తో తను చదువుకుంటున్నాడు అన్న భరోసా కల్పించడం దగ్గర నుంచి, స్టూడెంట్కి కావాల్సినటువంటి బెస్ట్ సెలెక్షన్ చాయిసెస్, స్టూడెంట్ని గ్రూమ్ చేయడం, స్టూడెంట్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం, దాని తర్వాత చాయిసెస్లో బెటర్గా హెల్ప్ చేయడం, ఇవన్నీ చేస్తుంటే ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్లా కాదు, ఇట్ ఈస్ మోర్ దాన్ వాట్ ఎ స్టూడెంట్ నీడ్ అన్నది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. అసలు వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్ అంటే వీసోర్స్ ఓవర్సీస్ పదే పదే ఫోకస్ చేస్తున్న పాయింట్, స్టూడెంట్ జేబులోంచి రూపాయి కూడా ఖర్చు పెట్టించకుండా ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పిస్తున్నారు. దెన్ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ దాంతోనే చదువు అంతా కంప్లీట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్, యూ ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఎవ్రీ రూపీ వాట్ యూ స్పెండ్ అన్నది ఒక పాయింట్ ఉంది కదా. ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నామో మనం తెలుసుకోవాలి. సో బేసికల్గా ఒక స్టూడెంట్ ఫారెన్ వెళ్ళాలి చదువుకోవాలి అని అంటే వీసా ప్రాసెసింగ్ ఫీజు దగ్గర నుంచి ట్రావెల్, అకామిడేషన్, ఆ కోర్స్ రిలేటెడ్ ట్యూషన్ ఫీజ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, స్టేషనరీ అవ్వచ్చు, ఇలా A to Z ఆఫ్ ఆల్ స్టూడెంట్ నీడ్స్కి సంబంధించి వన్ స్టాప్ డెస్టినేషన్ ఏదైనా ఉంది అంటే అది మన వీసోర్స్